దాదాపు 1,12,36,849 కుటుంబాలను దాదాపు 97.10% సర్వే చేసినటువంటి సందర్భంలో 3,55,50,759 జనాభా వివరాలను వాళ్ళ స్వయంగా సంతకం పెట్టి ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ ప్రకారంగా వచ్చిన సమాచారం మేరకు ప్రతి 150 ఇళ్లకు దాదాపు 1,03,000 మంది ఎమ్యునరేటర్లను 76,000 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా తెలంగాణ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం లోపల ఈ ప్రక్రియ అంతా కూడా 57 ప్రశ్నలతోటి దానికి అనుబంధంగా మొత్తం 75 ఫీల్డ్స్ తోటి కులము, మతము, విద్య, ఉపాధి, భూమి, ఆస్తులు, రాజకీయ భాగస్వామ్యం మరియు వలసల వంటి కీలక అంశాల మీద అన్ని సమాచారం సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, కంచి ఐలయ్య గారు మరియు ఇతర ప్రముఖుల మేధావులతో ఒక స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ కూడా వేయడం జరిగింది. వాళ్ళు కూడా మరి 1 and 2 కింద ఒక రిపోర్టును సమర్పించారు. దానికంటే ముందు క్యాస్ట్ సర్వే జరిగినప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా 1, 2, 3, 4 సబ్మిటీలను వాళ్ళు ప్రభుత్వానికి సమర్పించారు. ఇటీవల కేబినెట్ లో కూడా చర్చకు వచ్చి దానికి సంబంధించిన సబ్ కమిటీ, దాని తర్వాత సబ్ కమిటీ సమావేశం కూడా జరగడము, సమావేశంలో దీన్ని పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్న వివిధ కారణాల వల్ల కొంత ఎన్నికలు వివిధ రాష్ట్రాల్లో పోయేటువంటి అంశం మీద దాని ఉంచలేకపోయినా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, దేశంలో రాజకీయ పరంగా డిలిమిటేషన్, రిజర్వేషన్లకు సంబంధించి మహిళా రిజర్వేషన్, ఇతరత్ర బీసీలకు సంబంధించిన అంశం చర్చకు వస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో దాదాపు 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా 1,12,00,000 ఇండ్లను సర్వే చేసి 3,55,00,000 మంది సమాచారాన్ని పారదర్శకంగా తీసుకున్నటువంటి సందర్భాన్ని దేశంలో మార్గదర్శకత్వంగా భారత ప్రభుత్వానికి ఉండాలి. గతంలోనే 30 నెలల కింద సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి లేదా కులగణనకు సంబంధించిన అంశం మీద భారత ప్రభుత్వం అఫిడవిట్ మేము కులగణన చేయలేమని చెబితే తరువాత తెలంగాణలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా దేశవ్యాప్తంగా కులగణనకు సంబంధించి ఒక రోల్ మోడల్ గా తెలంగాణ విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసిన సందర్భంలో భారత ప్రభుత్వం కులగణన చేయడానికి ఒప్పుకుంది. కానీ ఈరోజు తొందరగా మందబలం ఉందని వాళ్ళు జరుగుతున్నటువంటి డిలిమిటేషన్, దాని తదుపరి ఉమెన్ రిజర్వేషన్ సంబంధించిన అంశంలో ఈ చర్చ రాకుండా పోయే సందర్భం ఉంది. కాబట్టి తెలంగాణ రోల్ మోడల్ గా ఇంత శ్రమపడి చేసిన సమాచారాన్ని ఇవాళ నుంచి పబ్లిక్ డొమైన్ లో ఉంచుతా ఉన్నాం. అది బుక్ నెంబర్ 1, 2, 3, 4 ఏదైతే సర్వే జరిగిందో దాంతో పాటుగా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి బుక్ నెంబర్ 1, 2 ద్వారా తెలంగాణ సామాజిక సర్వే ముఖ చిత్రం ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజలకే గాక దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క సమాచారం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక సూచనలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేస్తా ఉంది. ఏ వర్గంలో వెనుకబాటుతనం ఉంది, వారికి ఏ విధంగా పథకాలు అందించాలనేటువంటి సలహా సూచనలపైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వానికి తెలంగాణ చేసినటువంటి ఇంత ప్రక్రియ ఒక మార్గదర్శకత్వంగా ఆదర్శంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఆనాడు జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలు 56%, ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓసీలు 15.79% ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 4% కులం లేదు అనేటువంటిది కూడా చూపెట్టినటువంటి సందర్భంలో మరి ఇవన్నీ కూడా 42 పారామీటర్ల ద్వారా వెనుకబాటుతనాన్ని కొలిచే విధంగా ఈ ప్రక్రియ అంతా జరిగింది. ఈ యొక్క అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాచార వ్యవస్థను ఈరోజు DES.Telangana.Government.in మరొకసారి DES, D for Delhi, E for England, S for South .Telangana.gov.in ఇంకా కొద్దిసేపట్లో తెలంగాణ ప్రజలందరికీ
సర్వే, దాని యొక్క సర్వేకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక, తద్వారా ప్రభుత్వం ఏ విధమైన ఆలోచనతో ఉందో అనేటువంటిది తెలంగాణ ప్రజల ద్వారా భారత ప్రభుత్వం పైన ఈ సమాచారం ద్వారా మరొక ప్రభావితం కావడానికి ఒక రోల్ మోడల్ గా తెలంగాణ ఆదర్శంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం మరి సబ్ కమిటీ కానీ మా మంత్రిమండలి కానీ పార్టీ తరఫున అందరం కూడా సమిష్టి నిర్ణయం తీసుకొని ఈ యొక్క డాటా అంతా కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంచడం జరుగుతుంది. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు అందరూ కూడా మరి ఈ యొక్క డాటాను స్వీకరించి భవిష్యత్తులో ఏ విధంగా వెనుకబాటుతనం ఉందో దాన్ని తొలగించడానికి వారి యొక్క సలహా సూచనలు కూడా ఈ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ఈ డాటా మీ సలహా సూచనలకు ఒక ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. ఇది ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా చేపట్టినటువంటి సమాచారం ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ఊరుకు సంబంధించిన అనుమానం ఉంటే అక్కడ ఉండేటువంటి లెక్క ప్రకారంగా ఏదైనా ఇబ్బంది అనిపించినా ఈ ప్రభుత్వం వారికి పారదర్శకంగా ప్రదర్శించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పారదర్శకంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి సర్వే మేము శాసనసభలో రాబోయే సభలో కూడా దాన్ని పబ్లిక్ డొమైన్ లో అంటే ఇది ఎంటైర్ పబ్లిక్ డొమైన్ లో వచ్చింది. సభలో కూడా దానికి సంబంధించినటువంటి చర్చ చేసేటువంటి అవకాశం కూడా భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి తీసుకునే విధంగా రేపు రాబోయే పార్లమెంట్, రేపు జరిగే పార్లమెంట్ లో కూడా ఇది అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు తెలంగాణ రోల్ మోడల్ గా భారత ప్రధానమంత్రి గాని భారత ప్రభుత్వం గాని ఈ యొక్క కులాల జనగణనకు సంబంధించి న్యాయపరమైన దేశవ్యాప్తంగా న్యాయం జరిగే విధంగా తెలంగాణ యొక్క ఈ సమాచారాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ మరి ఈ సమాచారాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా సమగ్రంగా చదివి చర్చించి తెలంగాణ ప్రభుత్వానికి తగు సూచనలు కూడా చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అత్యవసరంలో జరుగుతున్న ప్రక్రియలో భాగంగా అతి వేగంగా భారత రాజకీయాల్లో వాళ్ళ తొందరగా 3 రోజులు మీరు ప్రశ్న 3 రోజులు అతివేగంగా డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితులలో మేము దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉండాలి. దేశంలో తెలంగాణ చేసిన సర్వే చర్చ మార్గదర్శి కావాలనే ఆలోచనతో మాత్రం చేస్తాం. సరే, డిలిమిటేషన్ సబ్జెక్ట్ మీద ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ పక్షాన లేదా పార్టీ పరంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దానికి కొన్ని వివరణలు సవరణలు ఇచ్చింది. అది దేశవ్యాప్తంగా పార్లమెంట్ లో మా నాయకత్వం డిస్కషన్ చేస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా జరిపినటువంటి సర్వే యొక్క నివేదికల్ని అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో ఇస్తా ఉన్నాం. రేపు ఈ పబ్లిక్ డొమైన్ లో ఇచ్చిన సర్వే తెలంగాణ తరఫున దేశానికి మార్గదర్శకత్వం కావాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. దాని తదుపరి తెలంగాణ ప్రజలు, రాజకీయ పార్టీలు లేదా బలహీన వర్గాల అభ్యున్నతి కోరుకునే వాళ్ళందరూ ఈ ప్రభుత్వానికి తగిన సూచన సలహాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. సవాల్ ఇప్పుడు మమ్మల్ని ఇట్స్ రోల్ మోడల్, మీరు ఏ లాంగ్వేజ్ చెప్పినా ఇట్స్ రోల్ మోడల్. తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకత్వంగా మేము తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వే వల్ల 30 నెలల కింద సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది మేము కులగణన చేయమని. కానీ రాహుల్ గాంధీ గారి పదే డిమాండ్ కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన సర్వే జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా పెరిగిన ఒత్తిడి మేరకు వాళ్ళు కులగణన చేయడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా రేపు జరిగేటువంటి ప్రతి చర్చలో ఈ తెలంగాణ సమాచారం ఉపయోగపడి తెలంగాణ సమాచారం దేశానికి మార్గదర్శిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ.